నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది ఈటీవీ ఫర్ యూ ఛానల్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. గురువారం నాడు కొత్తగూడెంలో మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాల మహానాడు సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోడీకి బాటావో భారత్ బచావో అంటూ మోడీ పాలనకు పులి స్టాప్ పెట్టాలన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే మిమ్మల్నే మార్చేస్తాం అంటూ కొత్తగూడెం మాల మహానాడు సభ్యులు నినాదాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంకు చేరుకున్న రాజ్యాంగ రక్షణ యాత్ర పోస్టాఫీసు సర్కిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ జై భీమ్ జై జై భీమ్ అంటూ జేజేలు పలికారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మార్పులు చేశాక ఎవరికి లేదని, అలా చేస్తే అలాంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర నాయకులు ఆసాది పురుషోత్తం, సుందర్రావు, రమణమూర్తి, చిట్టిమల్ల సమ్మయ్య, వెన్నరాజు, నాగరాజు, జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, ప్రధాన కార్యదర్శి గణపతి, రమేష్, కోట శివశంకర్, తాండ్ర వెంకటేశ్వర్లు, పెంకె శ్రీనివాస్, దార చిరంజీవి, పగిడిపల్లి శ్రీకాంత్, పండుగ రాజేశ్వరరావు, టి.ఎన్. మూర్తి, సల్లం శంకర్, పుట్టి శ్రీనివాస్, పిల్లి రవివర్మ, గుడివాడ రామ్, విజయ్ తాడి, శ్రీకాంత్ తాటి, భరత్, ప్రేమ్, శివ మహిళా జిల్లా అధ్యక్షురాలు బాడికల పుష్పలత, ఉపాధ్యక్షురాలు కల్పన, కోచర్ల రాణి, స్వర్ణలత, భవానీ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా సువిశాలమైనటువంటి అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర అధ్యక్షులు పిలిసిదార్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిపోతున్నారు. ఈ నెలలో మహనీయుల జయంతి మాసోత్సవంలో భాగంగా రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం అని చెప్పి మొన్న 2వ తారీఖున గద్వాల జిల్లా అలంపూర్లో ప్రారంభమైనటువంటి ఒక రక్షణ యాత్ర ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ప్రతి చోట, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో కూడా పెద్ద ఎత్తున రాజ్యాంగ రక్షకులందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే మనల్ని మనం అస్తిత్వాన్ని కాపాడుకోవడం విషయం మనం మర్చిపోద్దు. కాబట్టి మనందరం కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నంలో బాగా అందరం కూడా ఏకం కావాలని చెప్పి, ఈ రాజ్యాంగం అంటే ఏదో ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. రాజ్యాంగం అనేది ఈ దేశ పౌరుల యొక్క అస్తిత్వం. ఇది రక్షణ కవచం. ఈ రక్షణ కవచాన్ని చెరగొట్టడానికి పాలకులు కొందరు కుట్రలు చేస్తా ఉన్నారు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి కళ్ళబొల్లి ప్రకటన చేస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో రిజర్వేషన్ కులాలను, అంటరాని వాళ్ళని, నిమ్న వర్గాలను మొత్తం కూడా తరిమేసే కుట్ర జరుగుతూ ఉంది. మళ్ళా మనవాదాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తీసేయాలని చెప్పి ఒక ఇడన్ ఎజెండాతోటి పాలకులు పనిచేస్తున్న తీరేతుందో దాని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే భవిష్యత్ తరాలు మొత్తం కూడా మనవాదం కింద నలిగిపోవాల్సిన అవసరం వస్తుంది. మనవాదం అంటే మహిళలు కనీసం ఆభరణం వేసుకోకుండా కనీసం వాళ్ళు చదువుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం కూడా ఏమైనా చదువుకోవాలని కూడా సీజన్ పోసి చీరలో సీజన్ పోసినటువంటి రాజు పోసినటువంటి చరిత్ర మనవాదనుకుంది. మహిళలు ఒంటింటి కుందరికే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితులు మనం రాకుండా ఉండాలంటే రాజ్యాంగం అనేది మనకు అవసరం. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ పాసిజం మనలో కోరల్ లెక్క ఈరోజు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాన్ని మనం తప్పకుండా తిప్పికొట్టాలి, దాన్ని ఎదుర్కోవాలి. ఈ రాజ్యాంగం కలిసి వచ్చే శక్తులు, రాజ్యాంగం కాకపోతే కలిసి వచ్చే శక్తులు అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క యాత్ర మొత్తం 33 జిల్లాల్లో తిరుగుతుంది. ఇప్పటికే సుమారు గద్వాల కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, నార్కర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కావచ్చు, ఇలా మహబాద్, వరంగల్, హన్మకొండ, పాలకుర్తి ఇవన్నీ ఉన్నాయి. అంటే యాత్ర ఒక ఉద్దేశం ఏదో రాజకీయ కోణంతో చేసేది కాదు. అంబేద్కర్ యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకోవాలంటే రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవడం ప్రధాన లక్ష్యం అనేది మనం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి అపూర్వ సాధించినటువంటి మహిళా సోదరులకు, నా యొక్క కార్యకర్తలకు, మా భద్రతా టీం అందరూ కూడా ప్రత్యేకంగా జైలు తెలియజేస్తూ ధన్యవాదాలు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని న్యూస్ అప్డేట్స్తో పాటు ప్రత్యేక వార్తా కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్. ఈటీవీ ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.